బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇస్తుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. నెంబర్ గేమ్ ఆడొద్దనే మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఆయన పార్టీ పెట్టినప్పుడు నుంచే ఇదే విధానాన్ని అవలంబిస్తున్నామని, అప్పట్లో ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అని, నెంబర్ గేమ్ వద్దనే ఉద్దేశంతోనే ప్రణబ్ ముఖర్జీకి సపోర్టు చేశామన్నారు. వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఇవి రాజ్యాంగ బదులు పార్టీలకు వచ్చి దీని మీద ఆపాదించకూడదు, పార్టీలకు అతీతంగా ఉండాలి. నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఊరికనే పోటీ పెట్టి తెలిసి కూడా ఆ పదవుకున్న ఇంపార్షియల్ గా ఉండాలనే దానికి మర్చి తాగకూడదనే ఉద్దేశం మరి వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాను. ఇది ఇవాళ తీసుకున్నాను కాదు. ఆ నేపథ్యంలోనే ఆ రోజు నేను పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైసీపీ పార్టీ పెట్టారు. పెట్టి మేము ప్రణబ్ ముఖర్జీని వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే దానికి ఆయన సపోర్ట్ చేశారు. లేదు మేము కాదని వ్యతిరేకం అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే కదా జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ ఉద్యమించడం ఉద్దేశం అంతే కదా. ఆ తర్వాత 14లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇక్కడ శాసనసభ స్పీకర్ గా శివప్రసాద్ గారిని పెట్టారు. అప్పుడు 54 మంది ఎమ్మెల్యేలు కదా ఉన్నప్పుడు వైసీపీకి 60 ఉన్నారు. ఉన్నప్పటికీ నెంబర్ గేమ్లో ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు ఓడిపోతారు. అయినప్పటికీ పోటీ పెట్టాలనే తలపు కాదు, ఆ పదవికి గౌరవమైన ఉద్దేశంతో ఏకగ్రీవంగా తీశారు. అలాగే ఇప్పుడు వచ్చి నెంబర్ గేమ్లో ఎన్డీఏ ఉంది. ఉన్నప్పుడు కూడా ఎందుకు పోటీ పెట్టి వాళ్ళని పెట్టాలి? తప్పు కదా. ఆ పదవిని మనం ఓ పార్టీకి చేయడం కాదనేది ఆ రోజు ఏ స్టాండ్ ఉందో అదే స్టాండ్ని ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తారు. ఉపరాష్ట్ర